హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మీరు చూస్తున్నది శివ SM1 బ్లాగ్స్. ఏం చేస్తున్నావు అక్క? ఈ రోజు అయితే మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నా. అసలు అది ఏం వీడియో అంటే నువ్వే చెప్పురా తమ్ముడు. నేనా? చేపల పులుసు అనమాట. ఫస్ట్ అయితే నీకు కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నా. మంచిగా మంట పెట్టిన. చాలా మంది అడుగుతున్నారు పొద్దున అమ్మ తినే వీడియోకి కూడా ఎట్లా పెడతారు అక్క చేపల పులుసు ఒక ఫుల్ వీడియో తీయమని అయితే అడిగిరు అనమాట. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. ఇది కూడా చేయడం రాదా మాకు, మీరు చెప్పాలా అంటే ఇక మేము చేసుకున్నట్టు మేము ఒక వీడియో తీసి పెడుతున్నాం అన్నమాట. మీరు కూడా చూస్తారు వేరేది కదా. డాడీ మేము ఎట్లా చేసుకుంటున్నాం మీకు చెప్తున్నాం అన్నమాట. మా స్టైల్లో చేపల పులుసు చేసుకోండి, లేదంటే మళ్ళీ మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేస్తే మేము అట్లా చేసుకుంటాం. అవును. నేనైతే మంచిగా కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నా. ఈ పులుసు కట్టెల పొయ్యి మీద చేస్తేనే టేస్టీగా ఉంటది. ఇగో నూనె మంచిగా వేడెక్కింది. నేనైతే ఇప్పుడే దంచుకున్నా అల్లం వెల్లిపాయ అనమాట. నాకు భయం అవుతుంది, వేడెక్కువైంది. నేనే చేస్తున్నా. అసలు అబద్ధాలు చెప్తే కాలుతుందిరా. నేనే చేస్తున్నా. మా తమ్ముడు ఎప్పుడు ఇట్లనే ఆదరగొడతాడు అనమాట. ఇగో మేమైతే నూనెలనే వేస్తాం అనమాట. అల్లం వెల్లిపాయ పసుపు కొంచెం మంచిగానే వేస్తాను నేనైతే. పసుపు వేసినావా? ముక్కలలో వేసినాం కదా. ఇప్పుడైతే మంచిగా చింతపండు అనేది తీసుకు పోయాలన్నమాట. అయితే ఇలా ఉల్లిగడ్డ వేయం అనమాట. ఫస్ట్ నూనె పోసుకున్నాక అల్లం వెల్లిపాయ వేసి చింతపండు పోసి మసిలినాక ఉల్లిగడ్డ అయితే కాల్ చేస్తాం అనమాట. కాల్చి దంచేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటది. చిక్కదనం వస్తుంది కాల్చి. మరి మాడిపోతుంది చేయడం వల్ల. చూడు ఏం మాడతలే. ఆల్రెడీ ముక్కలలో అన్ని కలిపినా చూపిస్తాం మీకు. మసాలా కానీ అల్లం వెల్లిపాయ కానీ జీలకర్ర మెంతుల పౌడర్ కానీ ఎట్లా అంటే మనం ఎమ్మటెమ్మటే చేస్తే బాగుంటది అనమాట. అప్పటిదప్పుడు దంచేస్తే కొర్రమేను ముక్కలు అనమాట. ఇవి కొర్రమేను ముక్కలు, అలాగే పాపరేట్లు అంటారు కదా, 2-3 ఉంటాయి. అవి ఎప్పటిదప్పుడు చేసుకుంటే బాగుంటది. నిల్వ పెట్టుకుంటారు కదా అల్లం వెల్లిపాయ, మళ్ళీ మసాలా కూడా దంచి పెట్టుకుంటారు నిల్వ. అట్లా టేస్ట్ ఉండదు. మేమైతే ఎమ్మటే దంచి వేసుకుంటాం. అసలు నిల్వ అనేదే పెట్టాం. అసలు మా చిన్నప్పటి నుంచి మా అమ్మ అయినా అంతే, మేమైనా అంతే. ఇక మాకు అదే అలవాటు అయిపోయింది. చింతపండు అయితే పోసిన అన్నమాట. ఇగో పోసేటప్పుడు ఇంత ఉంటది కానీ మసాలా పెట్టి అది ఇనికిపోతుంది అనమాట. అట్లా చేస్తా నేనైతే. అదేంద్రా చేసేది నేనైతే, నువ్వు అమ్మో. కొంచెం ఉప్పు అయితే వేస్తున్నా. మేమైతే ఉప్పు కారం గట్టిగా తింటాం అనమాట. కారం లైట్ గా వేసిన. లైట్ గానే వేసినావా? కానీ ఉల్లిగడ్డ మాడిపోద్ది అనిపిస్తుంది నాకు. ఏం మాడదు. మరి మీరు ఎట్లా చేసుకుంటారు? మా పొయ్యి దగ్గర ఇట్లు ఉంటది అనమాట. ఎప్పుడు వీడియో తీయం కానీ ఇంక ఈ మధ్యలో గ్యాస్ మీద ఎక్కువ చేస్తున్నాం. లైట్ గానే వేసినాం అలా కారం. మా తమ్ముడు ఆల్రెడీ ముక్కలకి ఉప్పు కారం మసాలాలు అన్ని పట్టించిండు. ఇంకా నేను పులుసులో కొంచెం కొంచెం వేస్తున్నా. ఎక్కువనే వేసినట్టు అనిపిస్తుంది కానీ మేము ఎక్కువనే తింటాం. ఇగో మంచిగా పులుసు మసిలే లోపు ఏం చేస్తా అంటే, ఇప్పటిదాకైతే జీలకర్ర మెంతులు మంచిగా వేసి పెట్టుకున్నా. ఇంకా మంచిగా దంచుకుంటే అయిపోతుంది. ఇట్లా మనం నిల్వ పెట్టుకుంటారు కదా పొడి చేసి, ఇట్లా డబ్బాలలో పోసి పెట్టుకుంటాం మనం. అయితే అట్లా వేసింది అంత స్మెల్ రాదు, అంత టేస్ట్ ఉండదు చారు. ఎప్పటికప్పుడు ఏంపి దంచి వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటది. ఇన్ని రోజులు మేము పచ్చడి పెట్టింది కూడా ఇప్పటి మసాలా అప్పుడే, ఇప్పుడు జీలకర్ర మెంతులైనా అప్పుడే, ఇప్పటి ఎల్లిపాయ అయినా అప్పుడే ఎమ్మటెమ్మట చేసి మాత్రం మేము పంపించేది అనమాట. ఇట్లా స్టాక్ అయితే పెట్టుకోలే. ఎప్పుడు చింతకాయ పచ్చడి కూడా పట్టించినప్పుడు ఒక 5 కేజీలు పట్టేసి 2 రోజుల్లో ఖతం అయ్యేది. అది
అట్లే చేసినాం. ఎప్పటిదప్పుడు అయితేనే టేస్ట్ ఉంటది. అన్నం కూడా పొద్దున వండింది సాయంత్రం తింటే అంత తినాలనిపియదు. అదే మనం ఎప్పుడన్నా అప్పుడు వండుకొని తింటే తినాలనిపిస్తది. తినబుద్ధి కాకపోయినా వేడి వేడి అన్నం ఉంటే తినాలనిపిస్తది అనమాట. అట్లుంటది. టేస్ట్‌లలో కూడా అన్ని రకాలు ఉంటాయి. చాలా మందికి తెలుసు. ఇగో చారైతే మంచిగా మసులుతుంది. ఇప్పుడు ముక్కలైతే వేస్తున్నాం. ఏయిరా అన్నేనా? ఈ రోజు అయితే మా తమ్ముడే చేపల పులుసు పెడుతుండు. 2 రకాల చేపలు ఉన్నాయి కదరా ఇలా. అయితే కొర్రమేను అంటారు, బొమ్మ అంటారా? బొమ్మే అంటారు, కొర్రమట్ట అంటారు. ఇంకేమన్నావు నువ్వు ఇల్లాక? పూమేనా? చేపల పేర్లు ఇవి. బొమ్మె అనేది కొర్రమట్ట అక్క. ఇదేంటిది మరి? పూమట్ట, పూమేను. ఇవి మనం అమ్మటోళ్ళ దగ్గర కొన్నా ఇటు పేర్లు కనుక్కునేటోళ్ళం. కానీ ఇవి అయితే మా తమ్ముడే పట్టుకొచ్చిండు కాబట్టి సరిగ్గా తెలుస్తలేదు పేర్లు. కాదన్నీ నేనే వేసిన. ముక్కలు ఒకటి నువ్వు వేస్తే నువ్వు చేసినట్ట చేపల పులుసు. ఇది అడిగిపోయారు. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి. నేను ఇక్కడ జీలకర్ర మెంతులు దంచుతున్నాను అనమాట. ఇంకా దంచాలి మసాలా. ఉల్లిగడ్డ మసాలా వేసిన మసాలా అదే నువ్వు దంచుతావు డాడీ. ఇది మెత్తగా అయిపోయింది నాకు ఆల్రెడీ. దంచు. నువ్వు బలం ఎక్కువ ఉంటది నీకు. ఇది అడిగిపోయాక ఇలా చాలు. ఇంకా దీంతో ఈ గంట పట్టుకో. ఇది అల్లున గంట. దేనికే ఉంది ఉప్పు కారం అని చెప్పేసి. ఉప్పు కారం మసాలా నూనె అల్లం ఎల్లిగడ్డ అన్ని కలిపినాం అనమాట. ముక్కలకు పట్టించాం. ఆ మసాలా అంతా ఉండిపోయింది గిన్నెలు అని చెప్పేసి ఇట్లా కలిపి పోస్తున్నా నేను. మీరు కూడా ఇట్లా వేసుకుంటారా లేదంటే ఎట్లా వేసుకుంటారా కూడా కామెంట్ చేయండి. పొగ కూడా బాగా వస్తుంది. ఏమేస్తావు? ఇప్పుడు అక్క ఏమన్నదో అర్థమైతే చెప్తారు. కామెంట్ అయితే చేయండి. ఏమన్నా నాకే అర్థం కాదు. పూర్తిగా పోతుంది. ఇట్లా తెలియకుండా కొన్ని తీయాలరా. మసాలేనా? ఇది దీంతో పట్టేస్తా. ఏమొద్దు. అయితే ఉల్లిగడ్డ మంచిగా ఉడికింది అనమాట. నిప్పులకి తీసి మంచి ఇట్లా పైన ఉన్నదంతా తీసేసుకొని మాడిందంతా కాల్చినాం కాబట్టి ఇదంతా నల్లది ఉంటుంది. అంతా తీసేసుకొని మస్తు సార్లు తిన్నాం మనం. తిన్నావా అనేటట్టుందా? అయితే మా నాన్న మస్తు చేపలు తెచ్చేటోడు. చేపలు తినలేక విరక్తి వచ్చిన రోజులు ఉన్నాయి. అసలు చేపలు కొనడమే బంద్ పెట్టినాం మేము. అట్లా అంతా ఇసుకొచ్చేటట్టు తిన్నాం అనమాట. ఇప్పుడు నేనైతే తేటగా ఉల్లిగడ్డ అయితే కడిగిన. ఎందుకంటే బూడిది అంటుతుంది కాబట్టి కొంచెం ఉప్పేసి దంచాలిరా. ఎగరదు. ఉప్పేస్తేనే నీళ్ళు వస్తుంది. ఎగరదు ఉప్పేస్తే. ఇప్పుడు నువ్వు ఉప్పు ఎక్కడ దంచితే డాన్స్ వేస్తుంది. అయినా పడేసినావా? అయినా మెత్తగా దంచిన అవసరం లేదు. కచ్చపచ్చగా దంచితే అయిపోతుంది. ఇప్పుడు నేనైతే జీలకర్ర మెంతుల పొడి దంచి పెట్టుకున్నా కదా వేస్తున్నాను అనమాట. జీలకర్ర మెంతుల పొడి వేయగానే మంచి వాసన వస్తుంది. ఇంకా మసాలా కూడా వేస్తా. చాలే అయినా అది అలా గరం మసాలా ఉంది, ఘాటు ఉంటుంది. ధనియాల పొడి తక్కువ. సరే ఇప్పుడు చూడు. ఇంకా కొత్తిమీర ఉండాలి.
ఇప్పుడైతే కొత్తిమీర లేదనమాట. మేము లేచిన ప్రతి ఒక్కటి ఇగో మంచిగా అయితే మసులుతుంది, ఉడికింది కూడా ఆల్రెడీ చేప. ఎట్లుందక్క? ఇంకా ఇప్పుడైతే మనం దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. ఇప్పుడు ఈ పులుసు ఎవరు చేసినట్టు? నేను. కామెంట్ పెట్టండి మీరే. కానీ చూసిన ఉప్పు మేము ఎప్పుడు పులుసు చేసుకున్నా, కూర చేసుకున్నా గ్యాస్ దగ్గర అంటే రాడు తమ్ముడు, కానీ కట్టెల పొయ్యి మీద వేస్తే వాడే సగం పని చేస్తాడు అనమాట. ఉప్పు తక్కువ ఉంది. తక్కువ ఉందా? ఏనా ఉప్పే తక్కువ ఉందని ఆపినవా? కొంచెం ఉప్పు చూసుకొని సప్పగుంటే వేసేసుకోవాలి. తక్కువ అయినా కొంచెం వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే మాత్రం తినలేరు. కాబట్టి నేనైతే ఉప్పు చూసుకొని వేసుకున్నా. మేము ఎప్పుడు చేసుకున్నా ఉప్పు కారం అయితే ఎక్కువనే వేస్తా. అసలు కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుండే, కానీ ఇప్పుడైతే కొత్తిమీర లేదు. మా తమ్ముడు అయితే తేలేదన్నమాట. ఇంకా మీరు మా స్టైల్లో చేపల పులుసు ఎట్లా చేసుకుంటామో చూపించినాం ఆల్రెడీ. మరి మీరు ఎట్లా చేసుకుంటారు? వీలైతే కుదిరితే ఒక కామెంట్ అయితే పెట్టండి. మేము మంచిగా చేసినామా లేదా కూడా కామెంట్ చేయండి. అలాగే రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ని కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నిత్యశ్రీ మంజు వ్లాగ్స్ ని కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాం. మా ఇంటి వాతావరణం, మా వంటలు ఎట్లా చేసుకుంటాం అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా చూసేసారు మీరు. ఇంకా చేపల పులుసు చేయడం అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 2 నిమిషాల నుంచి దించేస్తాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మరి మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్. మరి బాయ్.